శ్రీమాత్రి నమః. ఈరోజు వచ్చేసి క్యారెట్ టేపిడి చేసుకుందామండి. దానికి కావాల్సినవి నేను చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, కొద్దిగా శనగపప్పు వేసుకుంటున్నాను. ఆయిల్ పెట్టుకున్నాను, వెలిగించుకుని శనగపప్పు వేసాను. మినప్పప్పు కూడా వేస్తున్నాను. ఒక స్పూను జీలకర్ర కూడా వేస్తున్నాను. ఒక స్పూను ఆవాలు కూడా వేసుకుందాము. ఇవి వేగుతున్నాయి కదా, ఇప్పుడు 4 వెల్లుల్లి రేఖలు కూడా వేసుకుందామండి. వెల్లుల్లి రేఖలు వేస్తున్నాము. ఇవ్వండి, వెల్లుల్లి రేఖలు వేస్తున్నాను. 4 ఎండుమిరపకాయలు కూడా గిల్లేస్తున్నాను. ఒకసారి వేయించుకుందాము. వేగుతున్నాయి కదా, చూడండి. ఇలా వేగేటప్పుడు మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి. కరివేపాకు కూడా వేసాను. ఇప్పుడు ఆనియన్స్, మిరపకాయలు కూడా మిరపకాయలు కూడా 4 కట్ చేసాను. అవి కూడా వేయించుకున్నాము. క్యారెట్ టేపులు ఈజీగానే అవుతుందండి. ఏంటంటే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. ఉప్పు ముందు వేసేస్తున్నానండి, ఏంటి కరగదని చెప్పి వేస్తున్నాను. వేసిన ఉప్పు కూడా వేయించుకున్నాము. వేయించుకున్నాయి కదా, చాలా సూపర్ ఉంటుందండి. కొంతమంది పోపులు లేకుండా వేసుకుంటారు. నాకు పోపులు ఇస్తామండి, అంటే పోపులు వేసి వేయించుకున్నాను. ఇదిగోండి, ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. మిక్సీలో పట్టుకోవచ్చు, ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకుంటారు. నేను ఈ రకంగా కట్ చేసుకున్నానండి. వేసేస్తున్నాను. వేగుతాయి. వేగి మగ్గితే, దగ్గరికి మగ్గితే వేగిపోయినట్టండి. ఊరికే ఎక్కువగా వేగవసరం కూడా లేదండి. మనం క్యారెట్ పచ్చిగా తీసుకుంటాం కదా, అంచేత మరి అది వేసుకోవడం అవసరం లేదు. క్యారెట్ వేపుడి చాలా సూపర్ ఉంటుందండి. వేగుతాయి కదా, ఒక నిమిషం మనం మూత పెట్టుకున్నామంటే దగ్గరికి వేగిపోయాయి. మూత పెట్టుకున్నాము. వేడికి చూడండి ఎంత సూపర్ వస్తుందో. క్యారెట్ ఫ్రై చాలా బాగుంటుంది. బాక్సుల్లోకి బాగుంటుంది, పిల్లల బాక్సుల్లోకి బాగుంటుంది, ఆఫీస్కి వెళ్ళి కూడా బాక్సుల్లో బాగుంటుంది. అయితే పప్పు గోంగూర ఉండేది, దాని మీద తినడానికి బాగుంటుందని చెప్పి నేను క్యారెట్ వేసి వేయించుకుంటున్నానండి. ఒకసారి చూద్దాము ఎలా వేగుతున్నాయండి. వేగుతున్నాయండి, ఇంకా దగ్గరికి వచ్చేస్తున్నాయి కదా, వేగుతున్నాయి కదా. కలర్ కూడా చేంజ్ అయింది, చాలా సూపర్ వస్తుంది వేపుడు అయితేనే. ఉప్పు కూడా సరిపోయిందో లేదో చూస్తానండి. సరిపోయింది.
ముక్క మనకు మగ్గితే మనం కట్టేసుకోవచ్చండి. మూత పెట్టుకుందామండి. చూద్దాం ఒకసారి ఎలా వేగుతున్నాయి చూద్దామండి. చూడండి వేగుతున్నాయి, కొంచెం వేగితే సరిపోద్ది. చాలా సూపర్ వచ్చింది. చూడండి చాలా బాగుంది వేపుడు అయితేనే. కొద్దిగా కూడా ఇంకా కరివేపాకు వేసుకున్నాము, వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది, బాగుంటుంది కూడా. కరివేపాకు తింటే కూడా మంచిది కదా, మనకి చాలా మంచిది కదండి. చూడండి వేపుడి అయిపోయింది. మరి వేయించేసుకున్నా విటమిన్స్ పోతాయండి. అలాగే కొంచెం పచ్చి పచ్చిగానే ఉంచుకుంటే సూపర్ ఉంటుందండి. కట్టేస్తున్నానండి, స్టవ్ కట్టేసాను. చూడండి ఇందులో తీసుకుందాము. చూడండి క్యారెట్ వేపుడి ఇలా వచ్చింది. చూడండి సూపర్ ఉంది కదా వేపుడి. ఇలా పెడుతున్నాను. చూడండి చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితేనే. నేను ఎవరిని చూస్ చేసింది కదండి, ఇది ఎప్పుడు నేను ఎలా చేసుకుంటానండి. నాకు వచ్చింది చేసి నేను యూట్యూబ్లో పెడుతున్నానండి. సరే అండి, ఉంటానండి. శ్రీమాత్రి నమః, శ్రీమాత్రి నమః, శ్రీమాత్రి నమః.